ఇక విచారణకు హాజరయ్యే ముందు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్యాపింగ్ పై తన దగ్గర ఉన్న ఆధారాలు సిక్కిస్తానని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో అత్యధికంగా తన ఫోన్ కాల్స్ ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తమకి నమ్మకం లేదన్నారు. అందుకే ఈ కేసులో సీబీఐ విచారణకి డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అత్యధికంగా నా ఫోన్ కాల్సే ట్యాప్ చేయబడ్డాయి. అసలు మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ బయటపెట్టింది కూడా నేనే. అందరి నా ఫోన్లు, మా కుటుంబ సభ్యుల ఫోన్లు, మా సిబ్బంది ఫోన్లు, మా ఇంట్లో పనిచేసే వర్కర్ల ఫోన్లు, మా పార్టీ నాయకుల ఫోన్లు, మా పార్టీ కార్యకర్తల ఫోన్లు కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా అన్నీ కూడా ఫోన్ ట్యాప్ చేయబడ్డాయి. కాబట్టి ఈ విషయంలో ఇప్పటి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, సిట్ మీద నమ్మకం లేదు. సిట్ అధికారులు పోలీసుల మీద తప్పుపడతలేము, అధికారులు మంచోళ్ళే, కానీ వాళ్ళను స్వేచ్ఛగా అధిక విచారణ చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తలేదు. ఇదంతా కూడా టైంపాస్ కోసమే. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరి మధ్య దోస్తానా, వాళ్ళిద్దరు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి దీని మీద నమ్మకం లేదు. అందుకే సిబిఐ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్. ప్రస్తుతం అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, బండి సంజయ్ అసలు ఏ అంశాలని సిట్ ముందు ఉంచబోతున్నారు, అలాగే సిట్ విచారణలో ఏ అంశాలని బండి సంజయ్ దగ్గర నుంచి తీసుకోబోతోంది? ఎస్, కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో తన వాంగ్మూలాన్ని సిట్కు ఇస్తున్నారు. ప్రస్తుతం దిల్కుషా గెస్ట్ హౌస్లో ఆయనకు సంబంధించినటువంటి సిట్ విచారణ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఆయన తీసుకొచ్చినటువంటి వివరాలు ఏదైతే గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సమయంలో ఆయన ఫోన్ పదే పదే ట్యాప్ అవుతుందన్నటువంటి విషయాన్ని ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు కేంద్ర నిఘా వర్గాల నుంచి కావచ్చు, మాజీ సిఐబి, ఎస్ఐబి, అదేవిధంగా సిట్ పోలీసు ఉన్నతాధికారుల నుంచి సేకరించినటువంటి వివరాలను సిట్కి అందించడంతో పాటు ఈ విచారణలో పలు కీలక విషయాలు వెల్లడైనట్లుగా కూడా మనకి లోపల నుంచి సమాచారం అందుతుంది. ముఖ్యంగా బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో మాట్లాడినటువంటి ప్రతి ఫోన్ ని ట్యాప్ చేయడంతో పాటు ఆయన పార్టీ తరఫున పిలుపునిచ్చినటువంటి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా అప్పుడు గ్రూప్ 1 కేసుకు సంబంధించినటువంటి న్యాయవాదులతో మాట్లాడినటువంటి సంభాషణలు, దానికి సంబంధించినటువంటి పలు ఆందోళనలు, ఏదైతే గ్రూప్ 1 పేపర్ లీకేజ్ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆయన చేపట్టినటువంటి కార్యాచరణ ప్రతి ఒక్కటి కూడా ట్యాప్ చేసి లీక్ చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన వద్ద సిట్ అధికారులు వెల్లడించినటువంటి వివరాలతో పాటు ఆయన తీసుకొచ్చినటువంటి ఆధారాలను ఆయన అధికారులకు అందజేస్తున్నారు. దీనికి సంబంధించి అసలు లోపల ఏం జరుగుతుందో మాట్లాడుతున్నందుకు మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాల్వ హరీష్ బాబు ఉన్నారు. ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది విచారణ, ఏం చెప్తున్నారు అసలు లోపల విచారణ నిష్పక్షపాతకంగా జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ వ్యవహారం చూస్తే అట్లా లేదు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ చేసి 18 నెలలైంది. ఇప్పటికీ వాస్తవాలు వెలికితీసే ప్రయత్నం చేయట్లేదు. కేసీఆర్ను జైలుకు పంపించాల్సిన అవసరం లేదని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తారు. అంటే ఇన్వెస్టిగేషన్ కన్నా ముందే ఆయన ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చేసిండు. విచారణ కన్నా ముందే తీర్పు ఇచ్చే వ్యవహారంలో అప్పటి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారని ప్రజలు ఆశించారు. ఎన్నికల సందర్భంగా వివిధ సందర్భాల్లో చాలా సందర్భాల్లో చెప్పిండు ముఖ్యమంత్రి గారు, ఇప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ను జైలుకు పంపిస్తామని. ఇవాళ జైలుకు పంపించిన వాటి పక్కన పెడితే విచారణ కూడా చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి దీని మీద వాస్తవాలు బయటికి రావాలంటే సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. అది మనం చూస్తున్నాము. ప్రస్తుతం జరుగుతున్న విచారణ మీద తమకు నమ్మకం లేదు. డెఫినెట్ గా సిబిఐ విచారణ జరిపించాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంబంధించి పలు కీలక అంశాలు, బీజేపీకి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఎందుకంటే 2023 కంటే ముందు బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ తోటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్తో పాటు వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఫోన్లు ట్యాప్ చేశారో వారు కూడా ప్రస్తుతం స్టేట్మెంట్ ఇచ్చేందుకు దిల్కుషా గెస్ట్ హౌస్ లోపల ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ చేపట్టే కార్యక్రమాలు కావచ్చు, బండి సంజయ్ వేస్తున్నటువంటి ప్రతి అడుగును కూడా పక్కా ప్రణాళికతోటి ఫోన్ ట్యాపింగ్ చేసి అడుగడుగున
అడ్డుకున్నటువంటి పరిస్థితి. దానికి అనుగుణంగానే పలు ఆధారాలను సేకరించాము. ఆ ఆధారాలుగా ముఖ్యంగా బండి సంజయ్ ఈరోజు ఉదయం నుంచి కూడా దిల్కుష గెస్ట్ హౌస్ వరకు వచ్చే వరకు కూడా ప్రదర్శించినటువంటి కాన్ఫిడెన్షియల్ స్టేట్మెంట్స్ కొన్ని తన డాక్యుమెంట్స్ ద్వారా తీసుకురావడం జరిగింది. అందులో ఏముందన్నది మాత్రము ఎవరికి కూడా తెలియదు. కానీ దాని విషయాలను సిట్ అధికారులకు ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి ఆయన చెబుతారా, అందులో ఏం జరిగింది, అసలు ముఖ్యంగా బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా 2020 నుంచి 2023 జూలై వరకు పనిచేశారు. అయితే 2023 డిసెంబర్లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో 2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు జరిగినటువంటి ఘటనలే కీలకం కాబోతున్నాయి. ఆ సమయంలోనే బండి సంజయ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి పోరు ఆయన పక్కన ఉన్నటువంటి వ్యక్తిగత సిబ్బందితో పాటు ఆయన అనుచరులు కావచ్చు, కరీంనగర్ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ప్రవీణ్ లాంటి వాళ్ళ ఫోన్లు కావచ్చు పెద్ద ఎత్తున ట్యాపింగ్ చేశారు. ఆ ట్యాపింగ్ వల్ల ఎక్కడా కూడా బీజేపీ ఎలాంటి కార్యక్రమాలు చేయబోతుంది, దాంతోపాటు పలు కేసు విచారణలకు సంబంధించి న్యాయవాదులతో కాంటాక్ట్ అవుతూ ఉంటారు. అదేవిధంగా ఆందోళనలకు సంబంధించి కావచ్చు, పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, కీలక లీడర్లతో మాట్లాడుతుంటారు. ఈ అంశాలన్నింటినీ కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడి వ్యక్తిగత సంభాషణలన్నింటినీ కూడా చోరీ చేశారు. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా సిట్ ఎదుట ఇవ్వబోతున్నామంటూ కూడా కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం అదే వ్యవహారం లోపల నడుస్తుంది. దిల్కుష గెస్ట్ హౌస్ లో రెగ్యులర్ గా ఎన్హెచ్ఆర్సీ వచ్చినప్పుడు ఉండేటువంటి ఛాంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఛాంబర్ లో లోపల విచారణ కొనసాగుతుంది. దాంట్లో ముఖ్యంగా నలుగురు అధికారుల ముందు బండి సంజయ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. దానికి సంబంధించి ఆయన తీసుకొచ్చినటువంటి ఆధారాలన్నీ కూడా ఓపెన్ చేసి ఇచ్చినట్లుగానే మనకి సమాచారం అందుతుంది లోపల నుంచి. అదేవిధంగా మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ వ్యక్తిగత సిబ్బంది, అదేవిధంగా కరీంనగర్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రవీణ్, వీళ్ళందరికీ సంబంధించి కూడా వేరువేరుగా స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నారు. ఒక అరగంట నుంచి 45 నిమిషాల పాటు ఈ యొక్క ప్రక్రియ పట్టేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి లోపల నుంచి సమాచారం అవుతుంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు జరిగినటువంటి విచారణలన్నీ ఒక ఎత్తు అయితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ విచారణ మరొక ఎత్తుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎక్కడైతే దిల్కుష గెస్ట్ హౌస్ లో జరుగుతున్నటువంటి విచారణ ఉంది, ఎందుకంటే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇంటికి పోలేకపోవడం కావచ్చు, లేకపోతే ఆయన నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళకపోవడం, ఇలాంటివన్నీ కూడా అధికారికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఒక ప్రభుత్వ అతిథి గృహాన్ని ఇక్కడ స్టేట్ వేదికగా ఎంచుకొని ఇక్కడికే వస్తానంటూ బండి సంజయ్ చెప్పడం, దానికి సిట్ అధికారులు కూడా అంగీకరించడంతో ఇక్కడ ఆయన స్టేట్మెంట్ తీసుకోవడానికి ఈరోజు సమయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కరెక్ట్గా 12:45 నిమిషాలకు బండి సంజయ్ గారి స్టేట్మెంట్కు సిట్ ఎదుట హాజరయ్యారు. వారు సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే తీసుకొచ్చారో వాటిని సిట్ అధికారుల ముందు పెట్టడము, అదేవిధంగా సిట్ అధికారులు కూడా కొంత ప్రశ్నావళిని రూపొందించుకొని వచ్చారు. ఏదో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎప్పుడెప్పుడు ఏ పరిణామాలు జరిగాయి, బండి సంజయ్కి సంబంధించిన ఏ నెంబర్లను ట్యాప్ చేశారు, ఎన్ని వ్యక్తిగత సిబ్బందులు ఎంతమంది ఉన్నారు, వారికి సంబంధించిన నెంబర్లు ఇవేనా అని ఒక క్రోడీకరించుకొని ధృవీకరించుకున్న తర్వాత ఆ తేదీలో జరిగినటువంటి సంభాషణలు ఏవైతే ఉంటాయో ఆ సందర్భాల్లో జరిగినటువంటి పలు సంఘటనలను బండి సంజయ్కి వివరించిన తర్వాత ఎగ్జాక్ట్గా ఆ తేదీలో ఆ సంఘటనలు జరిగాయి, దానివల్ల కొంత ఎఫెక్ట్ పడింది, ఇలాంటి అంశాలన్నీ నిర్ధారించుకున్న తర్వాత డెఫినెట్గా బండి సంజయ్కి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్లో నిర్ధారణ, అదేవిధంగా ఆయన వాగ్మూలాన్ని తీసుకొని ఉన్నారు. ఈ రోజు జరుగుతున్నటువంటి విచారణలో సిట్ అధికారులు డెఫినెట్గా పెద్ద ఎత్తున ఇక్కడికి భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు, బండి సంజయ్ అనుచరులంతా కూడా చేరుకొని పెద్ద ఎత్తున బండి సంజయ్కి అనుకూలంగా నినాదాలు చేయడంతో ఒక్కసారిగా ఈ రాజ్భవన్ పక్కనే ఉన్నటువంటి దిల్కుష గెస్ట్ హౌస్ ఎదుట రోడ్డు అంతా కూడా బ్లాక్ అయినటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా మరి కాసేపట్లో ఒక 30 నుంచి 45 నిమిషాల మధ్యలో ఈ యొక్క సిట్ విచారణ ముగిసేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్. రైట్, ఇటు మునుగోడు ఉప ఎన్నికలే టార్గెట్ గా జరిగాయి ఫోన్ ట్యాపింగ్. సో అందుకు గాను ఈ ఆరోపణలు వచ్చినట్లుగా తెలుస్తోంది. అప్పుడే ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ కొన్ని ఆధారాలు అందజేశారంటున్నారు. సిట్ బృందానికి ఆధారాలు ఇవ్వడమే కాదు, కేసుని సిబిఐకి అప్పగించాలని కూడా ఇప్పుడు బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. ట్యాపింగ్ కేసుని జాతీయ స్థాయిలో పెద్ద అంశంగా తీసుకురావాలనుకుంటోంది బీజేపీ. అందుకే సిబిఐ విచారణ కోరుతోంది. సిట్ మీద నాకు నమ్మకం లేదు అని బండి సంజయ్ అన్నారు. నాడు ఎస్ఐబి చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు టీం చాలా మంది నేతల ఫోన్లు ట్యాప్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే.